हरि गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। व्यासं वसिष्ठनप्तारं शक्तेः पौत्रमकल्मषम् पराशरात्मजं वन्दे सुखतातं तपोनिधिम्। शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजम् प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। अगज आनन पद्मार्कं गजाननमहर्निशम् अनेकदं तं भक्तानाम् एकदन्तमुपास्महे। वक्रतुंड महाकाय कोटिसूर्यसमप्रभा निर्विघ्नं कुरु मे देवा सर्वकार्येषु सर्वदा। सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणी वेद्यारम्भं करिष्यामि सिद्धिर्भवतु मे सदा। ॐ भूर्भुवः स्वः ॐ तत्सवितुर्वरेण्यम् भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। वासुदेवा Forum for Truth Seekers
సత్యాన్వేషకుల బృందం. ఏ టెక్స్ట్ బుక్ ఆఫ్ థియాసఫీ, దివ్య జ్ఞాన ప్రబోధిని గ్రంథ పఠనము మరియు అధ్యయనము కార్యక్రమం. 70వ పాఠము 23/2/2022 బుధవారం సాయంత్రం 4:30 గంటలు. దివ్య జ్ఞాన ప్రబోధిని స్కైప్ గ్రూప్ లో సుదూర ప్రాంతాలలో ఎవరింట్లో వారు హాయిగా విశ్రాంతి తీసుకుంటూ ఏకకాలంలో ఒకేసారి ఏమి చేస్తున్నాము? వింటున్నాము. ఏమి వింటున్నాము? 1888 సంవత్సరంలో, అనగా దాదాపు 133 సంవత్సరముల క్రితము, ద సింథసిస్ ఆఫ్ సైన్స్, రిలిజియన్ అండ్ ఫిలాసఫీ, శాస్త్రము, మతము మరియు తాత్వికతల సమన్వయ రూపముగా పరమ గురువులు సమస్త మానవాళి ఆధ్యాత్మిక అభివృద్ధి పరిపూర్ణతల కొరకు మేడం హెలెనా పెట్రోవ్నా బ్లావెట్స్కీ ద్వారా ప్రప్రథమముగా ప్రస్తుత సైంటిఫిక్ యుగములో భౌతికతలో కూరుకుపోతున్న మానవాళిని భౌతికత నుండి ఆధ్యాత్మికత వైపుకు మరల్చడానికి, అలానే పూర్తిగా ఆధ్యాత్మికత వైపుకు రమ్మని వారి ఉద్దేశ్యము కాదు. అదే సమయంలో భౌతికత ఆధ్యాత్మికతల మధ్య సామరస్యము, సమతూకము, బ్యాలెన్స్ ను నిలపడానికి అందింపబడిన మ్యాగ్నమ్ ఓపస్, మహత్తర అద్భుత దివ్య జ్ఞాన గ్రంథము ద సీక్రెట్ డాక్ట్రిన్ కు గైడ్ బుక్ గా 1912లో, అనగా దాదాపు 108 సంవత్సరముల క్రితము, చార్లెస్ వెబ్స్టర్ లెడ్బిటర్ దివ్య జ్ఞానము గురించి సామాన్య ప్రజానీకమునకు కూడా అర్థమయ్యే పద్ధతిలో రచించిన టెక్స్ట్ బుక్ ఆఫ్ థియాసఫీ ఆంగ్ల గ్రంథము. ద థియోసాఫికల్ సొసైటీ 4వ అంతర్జాతీయ అధ్యక్షులుగా పనిచేసిన శ్రీ సి జనరాజదాస గారి ఆజ్ఞతో శ్రీ గుంటూరు వెంకట సుబ్బారావు గారిచే దివ్య జ్ఞాన ప్రబోధిని పేరుతో ఆంధ్రీకరింపబడి 1942 సంవత్సరంలో, అనగా దాదాపు 80 సంవత్సరముల క్రితము, అడయార్లోని ద థియోసాఫికల్ పబ్లిషింగ్ హౌస్ వారి ద్వారా ముద్రింపబడి తెలుగు భాష మాట్లాడే ప్రజలకు, మేధావులతో సహా సామాన్య ప్రజానీకము దివ్య జ్ఞానము గురించి అవగాహన, అండర్స్టాండింగ్ చేసుకుని దానిలో తెలిపిన విషయములను తమ నిత్య జీవితంలో ఆచరణలోనికి తెచ్చుకున్నటకు వీలుగా అందుబాటులోనికి వచ్చిన గ్రంథ రాజమును ఫోరం ఫర్ ట్రూత్ సీకర్స్, సత్యాన్వేషకుల బృందము ద్వారా నిర్వహింపబడుచున్న గ్రంథ పఠనము మరియు అధ్యయనము కార్యక్రమంలో బూస్టర్ డోసుగా పఠిస్తూ అధ్యయనము చేయుచుండగా, ఆ కార్యక్రమంలో పాల్గొని ఎలా వింటున్నాము? అత్యంత శ్రద్ధాశక్తులతో చెవియొగ్గి వినుచున్న, అనగా వాళ్ళంతా చెవులు చేసుకుని వినుచున్న ప్రియ సోదర శ్రోతలందరకు నమస్కారం. ఇది 70వ పాఠం. 70 సార్లు మనం ఏమనుకున్నాం? సుదూర ప్రాంతాలలో ఎవరింట్లో వారు హాయిగా విశ్రాంతి తీసుకుంటూ. మనం వినే పద్ధతి ఇదే కాదు, ఏదైనా సరే ఏది వినడము అన్నప్పుడు హాయిగా విశ్రాంతి తీసుకుంటూ అన్నట్టు. దీనికి మనం పని చేయాల్సింది ఏం లేదు కదా. వినేటప్పుడు చెప్పేవాడు కదా పని చేయాల్సింది. వాడు అవన్నీ సర్దుకుంటూ ఏం చెప్పాలి ఏంటి అన్నట్టుగా వాడుకుంటుంది.
ఏమి వినాలి అని ముందే మనకేం అక్కర్లేదు. వాడు చెప్పిన తర్వాత మనం వింటున్నాం అంతే. అంటే మనం ఏంటి చేస్తున్నాం? ఏం లేదు. మొత్తం పనంతా ఆగిపోయింది మన దేహంలో టోటల్‌గా. అలా కూర్చున్నాం. చెప్పేవాడు నోటి నుంచి ఏమొస్తే అది వినడానికి సిద్ధంగా ఉన్నాం మనం అంతే. ఏమొస్తుందో కూడా తెలియదు మనకి. దాని గురించి కూడా ఆలోచన లేదు మనకి. కాబట్టి హాయిగా విశ్రాంతి తీసుకుంటూ ఆ పద్ధతిలో ఒక అరగంట, ఒక గంట అలాగ విన్నప్పుడు ఏమవుతుంది? అది చక్కగా మన మనస్సులోకి వెళ్ళి చక్కగా అక్కడ మధింపబడి అవే ఆలోచనలుగా మనకి మరల మన మీద ప్రభావం చూపిస్తూ ఆ ఆలోచనలతో మనం పని చేసేటట్టుగా అది మనకు ఉపయోగపడుతుందన్నమాట. ఆ విధంగా విన్నప్పుడు. ఎందుకంటే మనకు ఆలోచన వచ్చిన తర్వాత ఆలోచన అమలు చేస్తున్నాం. అంతకు మించి మనకి ఎవడైనా గాని ఈ సృష్టిలో పెద్ద సైంటిస్టు. ఆలోచన వచ్చాకే వాడికి తెలిసిందది. ఒక సిద్ధాంతం తయారు చేస్తున్నాడు. ఒక పరిశోధన చేస్తున్నాడు. పరిశోధన చేస్తుండగా తెలిసింది. ఏదో తెలిసింది. ఎప్పుడు తెలిసింది? వాడికి ఆ ఆలోచన అందుబాటులోకి వచ్చాక. కాబట్టి మనం వచ్చిన తర్వాత, ఆలోచన వచ్చిన తర్వాత, ఆ ఆలోచన వచ్చింది అని తెలుస్తున్నది. కాబట్టి ఆలోచనను మనం తయారు చేయటం లేదు. మన ఇష్టం వచ్చినట్టుగా వచ్చే ఆలోచనని మనం మన ఆలోచనలు మన చేతుల్లోకి తీసుకుందాం అనటానికి లేదు. మనం చేసిన పనుల ద్వారా ఆలోచనలు ఏవి రావాలో అవి మనకు వస్తుంటాయి. ఆలోచనలు చక్కటి ఆలోచనలు రావాలి అంటే మనం చేసే పనులు మనం ఇప్పుడు వింటున్నదంతా కూడా మనకి ఇంటర్నల్ చక్కగా ఆలోచన రూపంలో మనకి రావాలి అంటే ఇదే కాదు ఏదైనా సరే ఎలా వినాలి? హాయిగా విశ్రాంతి తీసుకుంటూ భోజనం చేసేటప్పుడు గబగబా కంగారుగా మళ్ళీ ఎక్కడికో వెళ్ళిపోవాలి అని గబగబా 4 ముద్దలు నోట్లో వేసేసుకుని నవలకుండానే మింగేసేసి చేతులు కడుక్కొని అది ఎలా జీర్ణం అవుతుంది? ఏ పద్ధతిలో జీర్ణం అవుతుంది? అట్లా కాకుండా భోజనం ఒక 10 నిమిషాలు, ఒక పావుగంట నెమ్మదిగా ఒక్కొక్క ముద్ద ఆ కూర రుచి వాటిని అనుభవిస్తూ, ఆ రుచిని ఎట్లాగా ఉంది ఏంటి అని, ఆ రుచిని మనం అనుభవిస్తూ నెమ్మదిగా ఒక ముద్ద తర్వాత అది ఒక ముద్ద పూర్తిగా నమిలిన తర్వాత అది మింగి ఇంకొక ముద్ద. ఇట్లా తాపీగా అలాగ భోజనం చేస్తే అది ఎలా జీర్ణం అవుతుంది? ఎందుకంటే జీర్ణమైన తర్వాతే అది మనకి శక్తిగా ఉపయోగపడుతుంది. మనం తిన్నయే మనకు శక్తి ఎక్కడి నుంచి వస్తుంది? సూర్యుడి నుంచి కాకుండా మనం తిన్న ఆహారం నుంచి కూడా మనకి శక్తి వస్తుంది. 7 రకాలైన పద్ధతులు. రస, రక్త, మాంస, మేధో, మస్తి, మజ్జ, శుక్ర. 7 రకాలుగా మారిపోతుంది అది మనం తిన్న ఆహారం. మరి అట్లాగే గబగబా వేసుకున్న ఆహారం ఎలాగ ఉంటుంది? ఈ ఆహారం ఎలాగ ఉంటుంది? చక్కగా జీర్ణం కాబట్టి చక్కటి శక్తిగా మారి మనకి ఎంతో ఆరోగ్యంగా ఉండేటట్టుగా మరో రోజు దాకా మళ్ళా ఆహారం తీసుకునే దాకా ఆ శక్తి ఉపయోగపడుతూ చక్కగా పనులు చేయగలుగుతాం. తాపీగా, హాయిగా తీసుకుంటాం. ఆ రుచిని అనుభవిస్తాం. ఆ పద్ధతిలోనే ఇప్పుడు ఇక్కడ కూడా మనం హాయిగా విశ్రాంతి తీసుకుంటూ వింటూ ఉండడం. అప్పుడేమవుతుంది? ఇవి మనలోకి జీర్ణం అయిపోతాయి చక్కగా. జీర్ణం అయిపోయి మరలా దీనికి సంబంధించిన ఆలోచనలే మనకి వచ్చి ఆ ఆలోచనలను బట్టి మనం ముందుకు అడుగు వేయటానికి. మనం ఇప్పుడు ఒక 2 కొత్త విషయాలను తీసుకొచ్చాం. ఒకటి నా కోసం అన్న పద్ధతి నుంచి, పరిస్థితి నుంచి నా చుట్టూ ఉన్న వారి కోసం అన్న దాంట్లోకి ఒక కొత్త ఆలోచన మనం ప్రవేశపెట్టాం. అట్లాగే రెండోది దేహాణువులు పరిపూర్ణం కావటం. దానికి లోపలున్న జీవాత్మ తన సహాయాన్ని అందజేయటం. ఇదొక కొత్త ఆలోచనగా. లోపలున్న జీవాత్మ అభివృద్ధి చెందాలి అన్నట్టుగా దేహం గురించి అంతగా
మనం ఆలోచన లేదు అన్నట్టుగా మనకి ఇప్పటి వరకు వస్తా ఉంది. అందువల్ల మనసు నుంచి మనసు ప్రాణశక్తి దేహం, మనసు యొక్క ప్రభావం దేహం మీద పడుతుంది అన్నట్టుగా మనకి ఇప్పటి వరకు కొన్ని విషయాలు చెప్తూ వస్తున్నారు. అది ఎప్పటి వరకు 3వ చక్రం వరకు అలాగే ఓకే. ఎందుకంటే పైనుంచి కిందకి దిగుతూ ఉంది కాబట్టి ఆ పై దాని యొక్క ప్రభావం కింద దాని మీద పడుతూ వస్తుంది. ఇక ఇప్పుడేంటి ఈ 4వ చక్రానికి వచ్చేటప్పుడు మనం ఇప్పుడు ప్రస్తుతం 4వ చక్రంలో 4వ పరివర్తనలో 4వ రౌండ్ లో ఉన్నామని కదా మనం చెప్పుకుంటున్నాం. ఇక్కడ నుంచి పైకి ఎగేయటం అంటే అసెండింగ్ ఆర్క్ లోకి వచ్చాము. ఇప్పుడు ప్రభావం చూపించేది ఏది? ఈ భౌతికం పూర్తిగా స్థూలంగా ఉన్నది ఏదైతే ఉందో అది మన మీద ప్రభావం చూపిస్తుంటే దీనికి అనుసారంగా ఆ మానసిక మిగతా శరీరాలన్నీ కూడా సర్దుకుంటాయి. అందుకని ఇప్పుడు మనం ఏం చేయాలంటే భౌతిక దేహము పూర్తిగా పరిపూర్ణం చెందుట. అందుకే మనకి అరవిందుల వారు యోగం ఇచ్చినా దానికే, సివివి గారు యోగం ఇచ్చినా దీనికే. ఇట్లా చాలా మంది చాలా రకాలుగా దేహము పరిపూర్ణమవుట, అమృత తుల్యమవుట, అమృతత్వ సిద్ధిని పొందుట అని చెప్పుకుంటా వచ్చారు. కాబట్టి మనం హాయిగా విశ్రాంతి తీసుకుంటూ, సో ఇది మనకు ఒక అలవాట్లాగా ఎక్కడికి వెళ్ళినా, ఏ ఉపన్యాసానికి వెళ్ళినా, ఎవరి ఉపన్యాసం వింటున్నా ఆ పద్ధతి అప్పుడు అది మనలోకి చక్కగా జీర్ణం అవటానికి అవకాశం ఏర్పడుతుంది. దివ్య జ్ఞాన ప్రబోధిని యోగి లెడ్బెటర్ గారు రాసిన ద టెక్స్ట్ బుక్ ఆఫ్ థియోసఫీకి ఆంధ్రీకరణము గుంటూరు వెంకట సుబ్బారావు చేత అడయారు థియోసాఫికల్ పబ్లిషింగ్ హౌస్ వారిచే ప్రచురింపబడినది 1942 సంవత్సరం. ఇప్పుడు 10 అధ్యాయములుగా ఉన్నటువంటి ఈ గ్రంథంలో 9 అధ్యాయములు పూర్తి చేసుకున్నాం. ఫలశ్రుతి వలె ఇవ్వబడినటువంటి 10వ అధ్యాయంలోకి ఈ రోజు అడుగు పెడుతున్నాం. దివ్య జ్ఞానాభ్యాసన ఫలితములు. ఇప్పుడు ఈ తొమ్మిది అధ్యాయములలో మనం చెప్పుకున్నటువంటి దివ్య జ్ఞానం ఏదైతే ఉన్నదో ఆ విషయాలన్నిటినీ మనం నిత్య జీవితంలోకి ఆచరణలోనికి తెచ్చుకుంటే ఎలా ఉంటుంది? వినే వెళ్ళిపోవడం కాకుండా ఇట్లాగా విషయాలు ఉన్నాయా, చాలా బాగుందండి, మళ్ళీ మన జీవితం మనదే అన్నట్టు కాకుండా, అంటే ఈ వినటానికి ముందు ఎలాగుందో మన జీవితం, మరలా విన్న తర్వాత కూడా దాన్ని కంటిన్యూ చేస్తూ ఆ దివ్య జ్ఞానం గురించి మాకు తెలుసండి అని అక్కడితో ఆగిపోకుండా జీవితంలో మార్పు కావాలి. తెలిసిందంటే అది దానికి అనుగుణంగా మనం మారిపోవాలి. అట్లా ఈ 10వ అధ్యాయంలో మనకి ఇచ్చారు. ఆ విషయాల్లోకి వెళ్ళేటప్పుడు మనం ప్రారంభ వాక్యం ముందు చెప్పుకున్నది కాకుండా ఇప్పుడు దాన్ని మారుస్తున్నాం. ప్రాచీన విజ్ఞానము మరియు ఆధునిక విజ్ఞానం, ఈ రెండిటికి తత్వదర్శనం ఒకటి వీరి ఇద్దరి యొక్క దృష్టి పథంలోనికి వచ్చి ఉన్నది. ఇద్దరు కూడా దీనిని ఆ తత్వ దర్శనాన్ని అనుభూతి చెందుతూ ఉన్నారు. తప్పిపోయిన అనే మాట లేదు మనకి. నిన్నటితో మనకి ఇది దొరికినట్టుగానే మనకి భావన వచ్చింది. 10వ అధ్యాయము దివ్య జ్ఞాన అభ్యాసన ఫలితములు. దివ్య జ్ఞాన సమాజ సభ్యులు ఈ సత్యములను గురించి అధ్యయనం చేయదు. దివ్య జ్ఞానులు వాళ్ళని అనుష్ఠింప ప్రయత్నిస్తారు. అందుకే ముందే మనం చెప్పుకున్నట్టుగా 2 రకాల వాళ్ళుగా తీసుకొచ్చాడు. ఇప్పుడు ఈ 9 అధ్యాయాల్లో ఉన్నటువంటి మొత్తం ఈ దివ్య జ్ఞానానికి సంబంధించినటువంటి సమగ్ర సమాచారాన్ని, సంగతుల్ని
సంగ్రహంగా మనం తెలుసుకుంటాం ఈ సత్యములను గురించి. సృష్టికి సంబంధించినటువంటి అమెరికా కూర్పుకు సంబంధించి అధ్యయనం చేస్తారు. అయితే అధ్యయనం చేసి వదిలిపెట్టడం ఏమో సమాజ సభ్యులు అంటారు వాళ్ళని. అలా వదిలిపెట్టేస్తే విషయం తెలుసుకుని వదిలిపెట్టేసేస్తే దివ్యజ్ఞాన సమాజము అనే ఒక సంస్థకి సంబంధించిన సభ్యులు కొంతవరకు. కానీ దివ్య జ్ఞానులు వానిని అనుష్ఠింప ప్రయత్నం. అట్లా కాకుండా కొంతమంది దీన్ని మన నిత్య జీవితంలోకి తీసుకొద్దాం అన్న భావనతో ఈ ప్రతి అంశాన్ని మనం ఇప్పటి వరకు నేర్చుకున్నవి ఏవైతే ఉన్నాయి ఆ అంశాలన్నిటినీ నేను సత్యమని తెలిసింది కదా మనకి. సత్యం అంటే యథార్థం, వాస్తవంగా ఉన్నవి. దానికి అనుగుణంగా మన జీవితాన్ని మలుచుకోవాలి. అట్లా ప్రయత్నించే వాళ్ళని దివ్య జ్ఞానులు, థియోసఫిస్ట్స్ అని అంటాం. థియోసఫిస్ట్, దివ్య జ్ఞాన సమాజ సభ్యులు. ఇప్పుడు మనం దివ్య జ్ఞాన సమాజ సభ్యులు నుంచి దివ్య జ్ఞానులుగా, థియోసఫిస్ట్స్ గా మనం ఉండటానికి ప్రయత్నించాలి. దివ్య జ్ఞాన సమాజ సభ్యులు అనేటప్పటికల్లా ఒకే విషయం తెలుసుకున్నాం, ఈ సత్యాలన్నిటినీ. ఓకే, బాగుందండి, చక్కగా ఉంది. మళ్ళీ ఎవరన్నా అడిగినా చెప్పడానికి గుర్తు పెట్టుకున్నాం. ఎవరన్నా దివ్య జ్ఞానం అంటే ఏంటి, ఇవన్నీ వివరాలు అడిగితే ఇవి చెప్పగలిగిన దీంట్లో ఉన్నాం చెప్తాం. కానీ మన ఇంట్లోకి మాత్రం రావాలి. ఆ బయట వాకిలి దాకా ఉంచుతాం. బయట హాల్లోనో బయట వరండాలోనో అక్కడ అట్టే పెట్టి మనం మా ఇంట్లో మళ్ళీ మన మామూలుగానే మనం అంతకుముందు వెనక ముందు ఎట్లాగైతే మన జీవిత విధానం ఉందో, మన జీవన శైలి ఉందో అదే పద్ధతిలో మనం ఆ జీవనాన్ని జీవిస్తూ ఉంటాం. అది ఎవరు? దివ్య జ్ఞాన సమాజ సభ్యులు. అట్లా ఇద్దరిని బట్టి మనం సభ్యులుగా ఉందామా, దివ్య జ్ఞానులుగా ఉందామా, అది ఎంపిక మరి ఎవరిది వాళ్ళు. ఇక్కడ బలవంతానికి అవకాశం లేదు. ఎందుకంటే ఇది ఎప్పటికైనా మనం దివ్య జ్ఞానులుగా మారాల్సిన అవసరం ఉంది. అందరూ అంటే అనుష్ఠించాల్సిన అవసరం ఉంది. అది ఎప్పుడు నా 4వ చక్రం పూర్తి అయిపోయి 5వ చక్రంలోకి వచ్చినప్పుడు, లేకపోతే 6వ చక్రంలోకి వచ్చినప్పుడు ఎప్పుడో జరుగుతుంది అది. కాబట్టి మనం దీని నుంచి తప్పుకోవడం అన్న ప్రశ్న ఏమీ లేదు. అందరం కూడా ఈ విషయాలు తెలుసుకుంటూ సృష్టికి సంబంధించిన విషయాలని వాటిని మన నిత్య జీవితంలోకి అన్వయించుకుంటూ ఆచరణలో తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది. అది ఎప్పుడు వస్తుందంటే అవి ఈ రౌండ్స్ పూర్తయిపోయే పరివర్తాలు, ఒక్కొక్క చక్రాన్ని దాటుకుంటూ ఒక్కొక్క చక్ర కల్పాన్ని ఇట్లా 5వ 6వ దాంట్లోనూ ఎప్పుడో కొన్ని వేల సంవత్సరాలకి, కొన్ని వందల జన్మల తర్వాత మనకి అందుబాటులోకి వస్తుంది. దాన్ని ఇప్పుడే మనం ప్రారంభించవచ్చు. అప్పుడు దాకా ఆగాల్సిన పని లేకుండా. అందుకు మనకి పరమ గురువులు మనకు అందుబాటులోకి తీసుకొచ్చింది. శుక్ర గ్రహం నుంచి వచ్చినటువంటి మహాత్ములు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ భూమండలానికి సంబంధించి మహీపీఠానికి సంబంధించినటువంటి పరమ గురువులు వీళ్ళందరూ కూడా మనకి సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. వాళ్ళ వల్ల ఈ మొత్తం అంతా మనకు అందుబాటులోకి వచ్చింది. కాబట్టి ఇప్పుడు మనం దివ్య జ్ఞాన సమాజ సభ్యులు, దివ్య జ్ఞానులు. ఈ రెండిట్లో దివ్య జ్ఞాన సమాజ సభ్యులు ఏం చేసుకుంటారు? అధ్యయనం చేయదు, అన్ని విషయాలు తెలుసుకుంటారు, అక్కడితో ఆగిపోతారు. దివ్య జ్ఞానులు వారిని అనుష్ఠింప ప్రయత్నం నిత్య జీవితంలో అంటే ఇంట్లోకి తీసుకొచ్చేస్తారు. కదా వరండాలోకి వదిలేసారు. లేకపోతే ఎక్కడన్నా ఉపన్యాసం చెప్తుంటే విన్న చోటకు వెళ్ళి ఇక అక్కడే వదిలేసేసి ఇంటికి వచ్చే ఆ ప్రాంగణం దాటంగానే, ఆ లాడ్జి ప్రాంగణం దాటంగానే, లేకపోతే ఎక్కడైతే ఉపన్యాసం జరుగుతుందో ఆ ఉపన్యాసం జరిగిన ప్రాంగణం దాటంగానే ఇంకా అది అక్కడే వదిలేసేసి రావడం, అది ఒక పద్ధతి. అది దివ్య జ్ఞాన సమాజ సభ్యులు అన్నట్టుగా ఉంటుందన్నమాట. అలా కాకుండా దాన్ని జాగ్రత్తగా ఇంటి వరకు అంటే వాళ్ళు ఆ ప్రాంగణం దాటి ఉపన్యాసం అయిపోయింది, ఆ ప్రాంగణం నుంచి ఇంటికి వెళ్ళబోతున్నారు. ఆ ప్రాంగణం నుంచి ఆ లాడ్జి, ఆ బిల్డింగ్ నుంచి బయట రోడ్డు మీదకి వచ్చారు. అక్కడే ప్రారంభం అవుతుంది. ఒక ఆటో మాట్లాడుకొని ఇంటికి వెళ్ళాలి. ఆటో వాడితో మాట్లాడే పద్ధతి.
ఇట్లాగా ఇంకా అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట వాళ్ళకి. నిత్య జీవితంలో దాన్ని అనుష్ఠించడం ఎట్లాగా. వాళ్ళు దివ్య జ్ఞానులు అంటారు వాళ్ళు. మనం ఎలాగ ఉండాలనేది మన ఇష్టం. ఓకే. ఈ అభ్యసనం అంతటి వల్ల దివ్య జ్ఞాన సమాజ సభ్యులు ఈ సత్యములను గురించి అధ్యయనము చేయరు. దివ్య జ్ఞానులు వారిని అనుష్ఠింప ప్రయత్నం. తెలుసుకోవటం ఒక విభాగం, తెలుసుకున్న దానిని ఆచరణలో పెట్టడం ఒక విభాగం. తన జ్ఞాన ఫలితముగా నిజమైన దివ్య జ్ఞాని ఎటువంటి వాడు? ఈ అభ్యసనం అంతటి వల్ల వారి నిత్య ప్రవర్తనమున గలుగు ఫలితమేమి? ఇప్పుడు ఇదేమవుతుందంటే ఇతను దివ్యజ్ఞాని అండి, దివ్యజ్ఞాన సమాజ సభ్యుడండి అని ప్రత్యేకంగా మనం ఇంకొకరికి పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అతను చేస్తున్న పనులు, మాట్లాడే తీరు, ప్రవర్తించే తీరుతెన్నులు, ఇతరులతో వ్యవహరించే తీరుతెన్నులు అన్నీ కూడా దివ్యజ్ఞానంలో ఏమైతే చెప్పబడింది వాటికి అనుగుణంగా ఒక్కొక్క విషయంలో అతని యొక్క ప్రవర్తన ద్వారానే మనకి అతని నోటితో కాకుండా ప్రవర్తన ద్వారానే అవి బహిర్గతం అవుతూ ఉంటాయి. అంతగా దాంట్లోకి వెళ్ళిపోతాడు. వీటిని మన నిత్య జీవితంలోకి అనుష్ఠించడానికి ప్రయత్నం చేస్తే మన నిత్య జీవితం ఎలాగా ఉంటుంది, మన ప్రవర్తనలో ఎంత తేడా వస్తుందో అవి వివరాలు ఇప్పుడు మనం చదవబోతున్నాం, తెలుసుకోబోతున్నాం. దివ్య జ్ఞాని అంటే మనం ఎవరి గురించి చెప్పుకుంటున్నాము? ఇప్పుడు సమాజ సభ్యులు అధ్యయనం చేయుదురు, అట్లా అధ్యయనం చేసి వదిలేసిన వాళ్ళ గురించి కాదు. ఇంకా వాళ్ళ గురించి చెప్పేదే ఉంది కా. ఎందుకంటే వాళ్ళు నిత్య జీవితంలోకి దాన్ని తీసుకురారు. కాబట్టి నిత్య జీవితంలో వాళ్ళకి మార్పు ఏమీ ఉండదు. అంతకుముందు లాగానే యథావిధిగా వాళ్ళ జీవనశైలి వెళ్ళిపోతుంది. కానీ మార్పు జీవనశైలిలో, ప్రవర్తనలో మార్పు వస్తుంది ఎవరికి? ఈ దివ్య జ్ఞానులు. కాబట్టి వాళ్ళ గురించి మనం ఇప్పుడు చెప్పుకుంటున్నాం. ఎట్లాగా మార్పులు వస్తాయి వాళ్ళ నిత్య జీవితంలో. దివ్య జ్ఞాని ఈ పరిణామంలో నడిపించుతున్న పరాశక్తి ఒకటి గలదనియు, మొట్టమొదటిగా ఆ వన్నెస్, ఈ మొత్తం శక్తి ఉన్నది. నా శక్తి సర్వజ్ఞుడును సర్వ కారుణ్యమూర్తియుననియును తెలిసిన వాడై ఈ జగత్తునందలి ప్రతి వస్తువు ఆ పరిణామము పురోవృద్ధి నొందుటలో దోడుపడున్నది అని చూచాం. మనం మరి నిన్న 2 ప్రశ్నలు వేసుకున్నాం. ఈ పనులన్నీ ఎవరు చేపిస్తున్నారు? దేనికోసం చేయిస్తున్నారు? ప్రతిదీ ఆ ప్రేమతో, సమస్త సృష్టి జీవుల అయినటువంటి ప్రేమతో ఈ పనులన్నీ కూడా జరుగుతున్నాయి. సకల వస్తువులను కలిసి మంచి కొరకు పనిచేయుచున్నవని చెప్పిన తత్వ గ్రంథముకు అవి వ్యూహా సౌధములలో విహరించినది గాని ధర్మాశయముల ప్రకటించున్నది గాని కాదనియును, శాస్త్ర సమ్మతమైన సత్యమును విశదపరుచున్నదిను అతడు గ్రహించు. ఈ మనం చెప్పుకున్నటువంటి తత్వ గ్రంథం అది ఒక ఊహా ప్రపంచంతో, ఊహలతో అల్లినది కాదది. వాస్తవంగా ప్రకృతిలో ఉన్నటువంటి ధర్మాలను మీద ఆధారపడి శాస్త్ర సమ్మతంగా ఆ సత్యాన్ని మనకి విశదపరుస్తూ ఉంది, వివరిస్తూ ఉంది మనకి అనేది అతను గ్రహిస్తున్నాడు. మానవ సంతతిలో ప్రతి వానికిని వాని ప్రస్తుత స్థితి ఎట్టిదైన తుదకు అనిర్వచనీయమైన ముక్తి ప్రాప్తి నిశ్చయం. అంటే పరిణామంలో మరి ఒకటో చక్రం నుంచి వచ్చాం. అంతకుముందు ఎన్నో చక్రాలు జరిగినాయి. ఇప్పుడు మనకు అందుబాటులో ఉన్న దాని గురించి చెప్పినప్పుడు ఒక చక్రము, రెండో చక్రము, మూడో చక్రము, నాలుగో చక్రంలోకి వచ్చాము. ఎంతో అభివృద్ధిని సాధించాం. ఇంకా 5, 6, 7 అయిపోయేటప్పుడు కల్లా ఆ జీవన్ముక్తి మనకి తప్పనిసరిగా అందుబాటులోకి వస్తుంది. అది నిశ్చయము అని కూడా అతనికి అర్థమవుతుంది. అంటే మనందరం కూడా దివ్య జ్ఞానులమే మారుతున్నామే అనే పద్ధతిలో ఉన్నాం కాబట్టి
మనందరం థియోసాఫిస్ట్స్ గా ఉందామనే మనం ఈ నేర్చుకున్న విషయాలన్నిటినీ, ఈ సంగతులన్నిటినీ మన నిత్య జీవితంలో అనుష్ఠించడానికి, ఆచరణలోనికి తెచ్చుకోవడానికి ప్రయత్నం చేసేవాళ్ళంగా మనందరం దివ్య జ్ఞానులం కాబట్టి మనకి ఈ విషయాలన్నీ ఇదిగో ఈ పద్ధతిలో ఉన్నాయనేది తెలుస్తుంది. కానీ అంతటితో పోలేదు. ప్రతి వాడును ఇప్పుడు ఈ క్షణమందు ఆ ముక్తి మార్గమునందు అన్నాడు. ఎందుకని? ఉన్నదే ముక్తి కదా, భగవదంశలోనే ఉన్నాం మనం. ముక్తి అంటే ఏంటి? భగవదంశని మనం అనుభూతిలోకి తెచ్చుకోవటం. స్థూలంగా వచ్చేటప్పుడు కల్లా, అనేకత్వంలోకి వచ్చేటప్పుడు కల్లా ఆ అనుభూతి మనకి అందుబాటులో లేకుండా ఉంది. భగవదంశగా ఉన్నప్పటికీ మళ్ళా దాన్ని గుర్తుకు తెచ్చుకోవడము అన్నట్టుగా. కాబట్టి అది ఈ క్షణంలోనే. అంటే దీనికోసం మనం ఎన్నో సాధనలు చేస్తే గాని ఆ ముక్తి మార్గం రాదు, ఆ భగవదనుభూతి రాదు, ఆ భగవదంశ మనలోకి దిగదు. అంత సాధన చేస్తే గాని ఆ భగవదంశ మనలోకి దిగుతుంది. లేకపోతే మనం భగవదంశ లేకుండానే మనం తిరుగుతూ ఉంటాము అన్నట్టుగా అనుకోక్కర్లేదు. ఎందుకంటే భగవదంశ లేకుండా మనకి కదలకే లేదు. ఈ సృష్టిలో ఉన్నటువంటి సమస్తం అణువణువు ఆయనతో నిండి ఉన్నది. ఆ విషయాన్నే మనం ఈ గ్రంథం, మనం ఈ 9 అధ్యాయాల ద్వారా మనకి అందుబాటులోకి వచ్చింది. ఇక మనం కొత్తగా ఇప్పటికిప్పుడే మనం ఆ అనుభూతిని పొందవచ్చు. మనం ఎప్పుడో రాబోయే కాలంలో, రాబోయే ఎన్నో జన్మల తర్వాత పొందేటటువంటి ఆ జీవన్ముక్తి ఏదైతే ఉందో అది ఈ క్షణంలోనే ఇప్పుడే మనం పొందవచ్చు. వాని చుట్టూనున్న పరిస్థితులను చక్కగా అర్థము చేసుకున్న ఎడల, మన చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులు అవి వానికి ఆ మార్గమున సహాయపడుటకు ఉద్దేశింపబడినవి గాని ఆటంకపడుటకు కాదు అనేది కూడా అర్థమవుతుంది. ఇప్పుడు మనకున్న సిచ్యువేషన్, మనకున్న పరిస్థితులు, కుటుంబ పరిస్థితులు, అంటే భర్తగా, అంటే భార్యకి భర్త, పిల్లలు, భర్తకి భార్య, పిల్లలు, కుటుంబ సభ్యులు, బంధువులు, మిత్రులు, వీళ్ళందరూ, ఉద్యోగ వ్యాపారం, ఇటువంటివి ఈ మొత్తం దేనికోసం? అది అభివృద్ధికి, అంటే ఆ జీవన్ముక్తికి వెళ్ళటం కోసం, ఆ మార్గాన్ని వెళ్ళటం కోసం సహాయపడటానికే ఉద్దేశింపబడినవి ఇవన్నీ కూడా. మనం ఇప్పటి వరకు ఏమనుకుంటున్నాం? ఈ కష్టాలు ఇవన్నీ మనకు అసలు అన్ని అడ్డంకులే, జీవితం అంతా ఇట్లాగ అయిపోయింది, ఇంకా మనం ఎక్కడ అభివృద్ధి చెందుతాం, ఈ విషయాలన్నిటిలోకి ఎక్కడికి ముందుకెళ్ళగలం మనం అన్నట్టుగా కూలబడిపోతాం. అంటే ఈ ఇప్పుడున్న పరిస్థితులు కాకుండా ఇంకో రకంగా ఉంటే మనం త్వరగా అభివృద్ధి చెందొచ్చు అన్న భావనలో మనం ఉంటాం. ఉన్నదాంతో సర్దుబాటు కాకుండా, ఉన్నదాన్ని వ్యతిరేకంగా, సంఘర్షణాయుతంగా అలా ఉండేటప్పుడు కల్లా ఇంకా అభివృద్ధి ముందుకు అడుగేయటం ఉండదు, ఆగిపోతుంది, స్టాండ్ స్టిల్ అయిపోతుంది. అట్లా కాకుండా ఎప్పుడైతే ఈ ఉన్న పరిస్థితులే, ఇప్పుడు మనకున్న కుటుంబ పరిస్థితులు కానీ, బంధుమిత్రులు, మనకున్న ఉద్యోగ వ్యాపారాలు, వీటికి సంబంధించి టోటల్ గా మనం ఇప్పుడే ఏ జీవితం అయితే గడుపుతున్నామో, ఎలాగా గడుపుతున్నామో, ఇవే మనకి సహాయం చేసేవి, ఆటంకపరిచేవి కావు. ఇవి ఉండడం వల్లే మనం ఒక అడుగు ముందుకు వేయడానికి అవకాశం ఏర్పడుతుంది. ఈ పరిస్థితులన్నీ ఎలాగో వచ్చినాయి మరి మనకి? మనం ఏర్పాటు చేసుకున్నవే కదా. మనం చేసిన పనుల యొక్క ఫలితంగానే మన చుట్టూ ఈ వాతావరణం ఏర్పడింది. దాన్ని ఎవరో తెచ్చి మనల్ని ఇక్కడ కూర్చోబెట్టలేదు. మన పనుల యొక్క ఫలితంగా మన చుట్టూ ఎన్విరాన్మెంట్ వచ్చింది. కాబట్టి దీని నుంచే మనం ముందుకు వెళ్ళాలి. అంటే ఇది మనకు ఉపయోగపడేదే, మనకి ఆటంకపరిచేది కాదు అని ముందు దీంతో మనం సమాధాన పడాలి. దీన్ని యాక్సెప్ట్ చేయాలి. ఉన్న పరిస్థితుల్ని మనం ఇవి నావి, ఇవి ఎందుకు ఇచ్చారు, మళ్ళీ దీన్ని ఆసరాగా చేసుకుని మనం అభివృద్ధిలోకి వెళ్ళాలి అన్నట్టుగా మనం దీంతో విభేదించకుండా, ఉన్న పరిస్థితులతో విభేదించడం మనం ఎక్కువ మందిని చేస్తుంటాం. ఇలా కాకుండా ఇంకో రకంగా ఉంటేనా ఎంతో అభివృద్ధి చెందేవాళ్ళం. ఇగో ఈ భర్త ఇట్లాగా దొరికాడని ఒక భార్య, లేకపోతే భార్య ఎలాగో దొరికింది, పిల్లలు ఎలా దొరికారు,
అందుకనే నేను అసలు ముందుకు అడుగులే వేయలేకపోతున్నాం. అందరూ ఆటంకంగా ఉన్నారు నాకు. లేతే ఉద్యోగం, సరైన ఉద్యోగం లేదంటాడు. సరైన వ్యాపారం లేదంటాడు. నచ్చిన వ్యాపారం లేదంటాడు. ఏదో తప్పనిసరిగా చేస్తున్నాం అంటాడు. ఇట్లా తనకున్న పరిస్థితుల్ని గ్రహించకుండా, దాన్ని రిసీవ్ చేసుకోకుండా పాజిటివ్‌గా, సానుకూలంగా ఇవి నావే. ఇవి ఉండడమే నాకు అవసరము. నేను అభివృద్ధి పథంలోకి వెళ్ళాలంటే వీటి ద్వారానే మనం ముందుకు వెళ్ళాలి అన్న భావన ముందు మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ కలగాలి. ఎందుకు మరి ఇది ఊరికే ఊహగా కూడా కాదు. ఉన్న పరిస్థితి అదే కదా! ఈ పరిస్థితి ఎలాగొచ్చింది? మనం అంతకుముందు చేసిన పనుల యొక్క ఫలితంగా మనకి ఈ ఎన్విరాన్మెంట్ ఏర్పడింది. మొత్తం ఏర్పడినప్పుడు మరి ఎవరో మనకి చేసుకోలేదు కదా! మనకు మనమే చేస్తాం. కాబట్టి ఉన్న దాంతో చక్కగా సర్దుబాటు చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. వెళ్ళినప్పుడు ఆటోమేటిక్‌గా ఇక్కడే మనకి ఆ జీవన్ముక్తి చక్కగా ఆ జీవన్ముక్తిలోకి వెళ్ళటానికి, ఆ తత్వదర్శనంలోకి వెళ్ళటానికి అవకాశం. కాబట్టి ఇది మనకు బాగా వాని చుట్టూనున్న పరిస్థితులను చక్కగా అర్థము చేసుకున్న ఎడల అంటే ఎట్లా అర్థం చేసుకోవాలి మనము? మనం ఈ 9 అధ్యాయాల్లో చెప్పినటువంటి ఈ సృష్టి యొక్క అమరికతో మనం దాన్ని బలవంతంగా మనం అనుకోక్కర్లేదు. ఇప్పటి వరకు మనకు తెలిసిన సంగతులతో దీన్ని గనక మనం అన్వయించుకుంటే చక్కగా అర్థము చేసుకున్న ఎడల అవి వానికి ఆ మార్గమున సహాయపడుటకు ఉద్దేశింపబడినవి గాని ఆటంకపడుటకు కాదు. దానికి మనం మొట్టమొదట సమాధానం చెప్పుకోవాలి. ఇవి మనకి అభివృద్ధికి, సహాయానికి, మనకి సహాయపడటానికే ఈ పరిస్థితులన్నీ ఏర్పరచబడ్డాయి. మనం ఇప్పటి వరకు ఏమనుకుంటున్నాము? అవన్నీ మనకి బాధ కలిగించేవి, మనకి అడ్డంకిగా ఉన్నవి, మనం ముందుకు వెళ్ళనీయకుండా ఆటంకపరిచేవిగా అనుకుంటున్నాం మనం. అది ముందు ముందు సరి చేసుకోవాలి. దానికి ఇది ఈ అధ్యయనం మనకు ఉపయోగపడుతుంది. ఎప్పుడు ఉపయోగపడుతుంది? ఆ విషయాలన్నిటిని మన జీవితానికి అన్వయించుకుంటాం ప్రారంభించినప్పుడు. అంతేగాని విని వదిలేసేస్తే మళ్ళీ యథావిధిగానే ఉంటుంది. అంటే ఈ విషయాలన్నీ విన్నటువంటి దివ్య జ్ఞానిగా ఉందామనుకున్న వాడెవడైనా గాని మొట్టమొదటగా అతనిలో వచ్చే మార్పేంటనమాట, తనకున్నటువంటి ఇప్పటి వరకు తన చుట్టూ ఉన్న పరిస్థితులు, బంధుమిత్రులు, కుటుంబ సభ్యులు వీళ్ళందరూ తనకు ఆటంకంగా ఉన్నారు అన్న భావనతో ఉన్నాడు. గిలగిల్లాడిపోతున్నాడు. ఇక నీరసంగా ఉన్నాడు. నిరాశతో ఉన్నాడు. ఈ జీవితం ఇంతేలే అన్నట్టుగా. అటువంటి వాడు ఈ సంగతులన్నిటిని దీనికి జోడించేటప్పటికల్లా, అరే! ఇవి ఎలాగొచ్చినాయి ఈ పరిస్థితులన్నీ? ఇప్పటి వరకు ఆటంకంగా ఉన్నాయని ఏవైతే అనుకున్నాడో, వీళ్ళందరూ నాకు అడ్డంకిగా ఉన్నారని ఎవరిని గురించి అనుకున్నాడో, ఇవన్నీ నా పనుల యొక్క ఫలితంగా వీళ్ళు నా చుట్టూ కూర్చోబడ్డారు. కాబట్టి వీళ్ళతోనే ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంది. వీళ్ళని వదిలేసేసి ముందుకు వెళ్ళటానికి లేదు అన్నది మనకు అర్థమవుతుంది. కాబట్టి ఇవన్నీ గూడా మనకి అభివృద్ధికి సహాయపడేవే కానీ ఆటంకపరిచేవి కాదు అన్న నిర్ణయానికి మొట్టమొదటగా ఆ నిర్ణయం వస్తే గాని మిగతాది ముందుకెళ్ళటానికి కుదరదనమాట. ముందు మనకు ఉన్న పరిస్థితులు ఇవి నావే అన్న ఆలోచన మనకు రావాలి. ఇది రావాలి. ప్రపంచంలో దుర్మార్గము, దుఃఖము, బాధ విశేషముగా నుండుట బహు విషాదకరమైన సంగతి. కానీ దివ్య జ్ఞాని తన ఉన్నత దృష్టితో ఇది ఎంతయు భయంకరమైనది అయినను, అనిత్యమనియును, బాహ్యమనియును, పురోవృద్ధికి ఒక అంగముగా వినియోగింపబడుచున్నదనియును చూచును. ఈ దుర్మార్గము, దుఃఖము, బాధ ఇవన్నీ మనకున్నాయి, చూస్తున్నాం మనం. కానీ ఎక్కడి నుంచి వచ్చినాయి ఇవి? మనం సృష్టించింది అది. మనకు చేసిన పనుల యొక్క ఫలితంగా మన చుట్టూ ఉంటున్నాయి అవి. కాబట్టి వాటినే మనం పురోవృద్ధికి ఒక అంగముగా వినియోగింపబడుచున్నదనియును చూచు.
దివ్య జ్ఞాని తాను అజ్ఞాని అయి ఉండిన దినములలో ఈ దుర్మార్గముతో సమాన స్థితి అందుండి దానిని జూచుట చేత అప్పుడు ఈ తత్వమును గ్రహించుట సాధ్యము కాలేదు. ఎందుకని అంటే ఈ దుర్మార్గం ఎక్కడి నుంచి వచ్చింది మనకి? ఇగో ఈ విషయాలు, ఈ సంగతులన్నీ తెలిసిన తర్వాత ఈ దుర్మార్గము ఎక్కడి నుంచి వచ్చిందో చాలా చక్కగా స్పష్టంగా మనకి అవగతమైంది. మనం చేసిన పనుల యొక్క ఫలితంగా మన ఎన్విరాన్మెంట్ కూర్చబడింది. కాబట్టి అతడు దుర్మార్గము వలె కనిపించును ఒకదాని మీదనే దృష్టి నిలిపి జీవితమును కింది వైపు నుంచి చూచినప్పుడు దాని అర్థమును యథార్థంగా గ్రహించలేకపోయాడు. మనకు మామూలుగా రూపమే కదా కనిపించేది. రూపం కనిపించినప్పుడులా దుర్మార్గమే కనిపించింది. దాంతో ఈ దుర్మార్గం ఉండకూడదు కదా, ఇలాగ ఉందేంటి అని అతను ఆ దుర్మార్గం లేకుండా ఉండాలి అన్నట్టుగా అనుకున్నాం మనం. కానీ ఇప్పుడేమైంది? ఇప్పుడు అతడు దాని పైకి లేచి కింద నుంచి చూసినప్పుడు ఈ విధంగా అనిపించింది. ఇప్పుడు అతడు దాని పైకి లేచి ఉన్నత స్థితి యందు ప్రజ్ఞను సంకల్పములను నిలిపి ఆత్మ దృష్టితో దాని వైపు క్రిందకు చూచి దానిని మొత్తముగా బోధపరుచుకుంది కనుక అంతయు చక్కగానే ఉన్నదని తెలుసుకొనగలడు. ఇంత ట్రాన్స్ఫర్మేషన్ ఉంటుంది, ఎంత మార్పు! అంతకుముందు మొత్తం అసలు ఏమాత్రం బాగోలేదు. అంత ఇట్లా ఉందేంటి, ఇలా ఉండకూడదు కదా, ఇలా ఉండాలి కదా, ఇట్లా ఉందేంటి, ఎవరు ఈ సృష్టిని చేసింది అని సృష్టికర్తను తిట్టే స్థాయి. సృష్టికర్త ఉన్నాడా, దేవుడు ఉన్నాడా, అసలు ఉంటే ఇట్లాగా ఏంటి, అది ఇది అని ఆవేశపడటం. దాని నుంచి ఇప్పుడేమైంది? విషయమే పనుల్లో కానీ ఇక్కడ ఉన్న ఈ దుర్మార్గము, బాధ, దుఃఖము, ఇటువంటి వాటి పరిస్థితులు ఏమి మార్పు రాలే, కానీ వాటి పట్ల ఉన్న భావం మారిపోయింది మనకు. ఎట్లా మారింది? ఆత్మస్థితి నుంచి ఆత్మదృష్టితో దాని వైపు క్రిందకు చూచి దానిని మొత్తముగా బోధపరుచుకును కనుక అంతయు చక్కగానే ఉన్నదని తెలుసుకునగలడు. ఎప్పుడో ముందొకప్పుడు అంతయు చక్కగా నుండునని కాదు, ఇప్పుడు ఈ క్షణముననే ఎడతగని ఈ స్పర్ధలోనే దుర్మార్గముగా కనిపించు దానిలోనే బలమైన పరిణామ ప్రవాహము ప్రవహించుచున్నది కనుక సకలము ఆ పరాగతి వైపు సక్రమముగా మోగుచున్నందున అంతయు చక్కగానున్నదని తెలుసుకున్నాడు. నేను మనకి ఆ ఏకత్వానుభూతిగా ఆ మోక్ష స్థితి, ఆ జీవన్ముక్త స్థితికి మన చుట్టూ ఉన్న పరిస్థితులు మారాలి అనేది లేదు. మన చుట్టూ ఉన్న పరిస్థితులు మారితేనే మనకి మోక్షం వస్తుందండి అన్నది లేదు కదా మనకి. అందువల్ల మొత్తంలో ఒక పరిణామ ప్రవాహం ప్రవహిస్తుంది అన్ని సంఘటనలో, అన్ని విషయాల్లో. దుర్మార్గం కావచ్చు, దుఃఖము కావచ్చు, బాధ కావచ్చు, సంతోషము కావచ్చు. మనకి కుటుంబ పరిస్థితులన్నీ అనుకూలంగా ఉండొచ్చు, లేకపోతే అనుకూలంగా లేకుండా మొత్తం వ్యతిరేకంగానూ ఉండొచ్చు. మనం చేస్తున్న పనులు కానీ, మనం మాట్లాడుతున్న మాటలు కానీ వ్యతిరేకించవచ్చు మన కుటుంబ సభ్యులు. అటువైపుకి వెళ్ళొద్దు అని అనొచ్చు, వ్యతిరేకంగా ఉండొచ్చు. ఇవన్నీ కూడా మనకి ముందుకు తీసుకెళ్ళటానికే. కాబట్టి ఎక్కడ కూడా ఇది వ్యతిరేకము, ఇది ఆటంకపరిచేది అన్న విషయం ఇక మన దగ్గర లేదు. ప్రతిదాన్ని ఏది చూసినా కానీ మనల్ని, అంటే రోడ్డు మీదకి వస్తే అది ఆటోనా, సిటీ బస్సా, లేకపోతే కారా, ట్రైనా, అలాగా దేంట్లోనే ఏది చూసినా కానీ మనల్ని ముందుకు తీసుకెళ్లేదే అన్నట్టుగా ఎలాగో అలాగా ప్రతి సంఘటన, ప్రతి విషయం మనల్ని ముందుకు తీసుకెళ్ళటానికే ఏర్పాటు చేయబడింది అన్నది ముందు సమాధాన పట్టం. దాన్ని గ్రహించడం ఆ పద్ధతిలో, వ్యతిరేకంగా కాకుండా అనుకూలంగా. అతడు తన ప్రజ్ఞని ఐహిక జీవితం యొక్క ఏడుదొడుకులను మించి పైకి కొనిపోయి అచ్చట నుంచి ఎదవరకు చెడుగుగా కనిపించుతుండిన దానిని చూచి గుర్తించి
అది పురోవృద్ధి అను మహాప్రవాహమును వెనుకకు నెట్టుచున్నట్లు అగుపించునని గుర్తించు. అంటే మనం ఇప్పుడు దాకా చెడు, దుఃఖము, బాధ అని ఏదైతే చూసామో అదేమవుతుంది, మనల్ని వెనక్కి నెడుతున్నట్టుగా ఉంది ఇక్కడ. ఆ పైనుంచి చూసినప్పుడు అది వెనక్కి నడిచేదిగా ఉందన్నమాట. అట్లా అనుకుంటే మనం. కానీ చెడు అనుకుంటే అది మనల్ని వెనక్కి నెట్టేస్తుంది, ఆ ప్రవాహాన్ని ముందుకు వెళ్ళనీయకుండా అన్నట్టుగా మనకు కనిపిస్తూ ఉందన్నమాట. వెనుకకు నెట్టుచున్నట్లు అగుపించునని గుర్తించు. కానీ అతడు భగవన్ నియామకమైన పరిణామము యొక్క పురోగమనమునకును పైని కనిపించు నీ చెడుగునకును గల సంబంధము నయాగరా జలపాతమునకును అందరి నీటి మీద తేలియాడు చిన్న చిన్న నురగ మచ్చలకు గల సంబంధము వంటిదని తెలుసుకున్నాం. ఇప్పుడు వరకు మనం కింద నుంచి చూసాం. కింద నుంచి చూస్తే అన్ని నురగలుగా ఉన్నాయి. ఏంటి ఇట్లాగా ఉంది నీరంతా స్వచ్ఛంగా లేకుండా అని అనిపించింది మనకి. ఆ జలపాతం పైకి వెళ్ళాం. ఎక్కడి నుంచి అయితే పడుతుందో జలపాతం, ఆ పైకి నుంచి చూసినప్పుడు ఆ పై నుంచి పడుతున్నటువంటి నీటి ప్రవాహానికి ఈ నురగలు రావటం గమనించాం. బట్ నురగలు అవసరం అక్కడ. నురగలు తప్పనిసరిగా అక్కడ ఉండాలి. పైనుంచి పడుతున్న దానికి సమానంగా, దానికి తగ్గట్టుగా. ఆ తర్వాత నురగలు వెళ్ళిపోతాయి. నురగలు ఎక్కడ ఉన్నాయి? పైనే కదా. నీటి ప్రవాహం లోపలికి వెళ్ళలేదు కదా నురగలు, పైన ఉన్నాయి. అట్లాగే ఈ చెడు అనేది ఆ పైనుంచి అలాగా పరిణామ ప్రవాహము ప్రవహిస్తూ ఉంటే పైన ఇటువంటి మనకి కనిపించవచ్చు. కానీ అది కూడా అది అవసరం అక్కడ. అది ఆ బుడగలు లేకపోతే ఇంకా ఎక్కువ ఇది ప్రమాదం ఏర్పడుతుంది. ఆ బుడగల్లో ఆ వచ్చిన గాలి ప్రవాహం, ఆ గాలి శక్తి ఆ బుడగల్లోకి వెళ్ళి నెమ్మదిగా సర్దుబాటు అవుతుంది. లేకపోతే ఆ ప్రవాహం ఆ పైనుంచి అంత ఎత్తు నుంచి దుంకుతుంటే కిందకి ఆ చుట్టూ ఉన్న మొత్తం భూమంతా ఎంత చెల్లాచెదరైపోతుంది. అందువల్ల ఏమైంది, ఆ శక్తి యొక్క గాలి యొక్క ప్రవాహ శక్తి ఈ బుడగల్లోకి మారింది. దానివల్ల ఏమైంది, కిందకి దిగేటప్పటికల్లా ఆ శక్తి భూమి మీదనే ఆ శక్తి ప్రవాహం చాలా వరకు తగ్గిపోయింది అనమాట. భూమి మీదకే ప్రవహించాల్సిన శక్తి ప్రవాహం బుడగల రూపంలోకి వెళ్ళిపోయింది. అట్లా మనం ఈ చెడు ఆ విధంగా ఉందన్నమాట, మనల్ని రక్షించడం కోసం అన్నట్టుగా. ఎట్లాగైతే ఈ బుడగలు ఆ జలపాతం పైనుంచి దుమ్ముకుతున్నటువంటి ఆ శక్తిని భూమికి ఇబ్బంది కలగకుండా, భూమి మీద తన్నినట్టు కాకుండా ప్రశాంతంగా నెమ్మదిగా కిందకి పడేటట్టుగా ఎలాగైతే బుడగలు చేస్తున్నాయి అట్లాగనమాట. అట్లా మనకి అర్థమైంది ఇప్పుడు ఇలాగా ఈ మొత్తం విషయము సంగతులన్నీ తెలిసిన దాని మీదట ఇప్పుడు మనకి చెడుగా ఎప్పుడైతే అంతకుముందు చెడుగా కనిపించింది ఏదైతే ఉందో, ఎందుకని అప్పుడు ఎలాగో చూసాం, మనం కింద నుంచి చూసాం, దాని దగ్గర నుంచి చూసాం. అందువల్ల అర్థం కాల, బుడగలు ఉండకూడదు అనుకున్నాం మనం. బుడగలు ఉన్నాయంటే అసహ్యంగా అన్నట్టుగా అనిపించింది. పైకెళ్ళి చూస్తే గానీ ఇప్పుడు తెలియలేదు ఆ ప్రవాహం యొక్క శక్తి భూమిని ఇబ్బంది పెట్టకుండా, కోసేయకుండా అది బుడగల్లోకి మారేసేటప్పుడు కల్లా ఆ శక్తి యొక్క ప్రవాహం తీవ్రత తగ్గింది. తీవ్రత తగ్గడానికి నురగలు ఏర్పడ్డాయి. అంటే అది అవసరం. ఎంత అవసరం అది? లేకపోతే అక్కడున్న భూమి అంతా కొట్టుకుపోయి సొరంగం ఏర్పడి ఎంతో లోతుగా ఏర్పడిపోయి మొత్తం ఎంతో గందరగోళం అయిపోతుంది. అట్లా కానియకుండా ఈ నురగలు, ఈ బుడగలు మనకి కాపాడుతూ ఉన్నాయి అనేది అర్థమైంది. ఎప్పుడు అర్థమైంది? పైనుంచి చూసినాం. అట్లాగే ఇప్పుడు మనం ఈ సంగతులన్నీ తెలుసుకునేటప్పుడు కల్లా ఇప్పుడేమో ఈ సంగతులన్నీ మనకు తెలియవు. దాని దగ్గర కూర్చుని చూస్తున్నాం మనం. ఆ చెడుని, ఆ దుఃఖాన్ని, ఆ బాధని దగ్గరుండి చూస్తున్నాం మనం. దాంతో అది మనది కాదు అన్నట్టుగా అయిపోయింది. అది మనల్ని ఆటంకపరచడానికి వచ్చింది అన్నట్టుగా అయిపోయింది. ఇది అసలు మనది కానప్పుడు మన దగ్గరకు వచ్చింది ఏంటి అన్నట్టుగా ఉంది. కానీ ఈ సంగతులతో మనము పైనుంచి కిందకి చూస్తుంటే ఆత్మ దృష్టితో కిందకి, అంటే ప్రారంభం నుంచి, అంటే ఋషుల మార్గంలో ఎలాగైతే ఈ సమస్త సృష్టిని వాళ్ళు వీక్షించి
ఈ సృష్టికి సంబంధించినటువంటి అమెరికా కూర్పు ఇచ్చారో ఆ పద్ధతిలో చూసేటప్పుడు కదా ఇది మనం చేసిన పనుల యొక్క ఫలితంగా ఈ ఎన్విరాన్మెంట్ కూర్చబడింది. ఆ జలపాతం పైనుంచి కిందకి దుమకకుండా ఇక్కడి నుంచే ప్రవాహం మామూలుగా ఉందనుకోండి, నురగలు ఎందుకు వస్తాయి? నురగలు రావాల్సిన అవసరం లేదు కదా. నురగలు ఎందుకు వచ్చినాయి? పైనుంచి కిందకి దుమ్మకడం వల్ల, అంత ఎత్తు నుంచి కిందకి దుమ్మకడం వల్ల. అట్లా దుమ్మకపోతే సాఫీగా వెళ్ళిపోతుంటే ప్రవాహం ఎందుకు వస్తాయి? లేదు. కాబట్టి అది మార్పుకి సంకేతం అది. అలాగే మన యొక్క ఈ నిత్య జీవితంలో మనకున్న పరిస్థితి ఇది మనం చేసిన పనుల యొక్క ఫలితంగా మనల్ని రక్షించడం కోసం వచ్చినటువంటి ఏర్పాట్లు ఇవి అన్నది మనకు అర్థమైంది కదా మనకి. నయాగరా జలపాతమునకును అందల నీటి మీద తెలియడు చిన్న చిన్న మురగ మచ్చలకు గల సంబంధం వంటిదని తెలుసుకో. అందుచేత అతడు బాధపడుచున్న వారందరి ఎడలను గాఢమైన సానుభూతి కలిగి ఉన్నను ఆ బాధ యొక్క ఎంతము నెరిగిన వాడొకట చేత నిరాశ పడుట వానికి సాధ్యము కాదు. అంటే ఆ బాధ నుంచి వాళ్ళని సాంత్వనపరచటం, వాళ్ళని మామూలు స్థితికి తీసుకురావడం అంటే ఎట్లాగా? దాని గురించి చెప్పడమే. ఈ నురగ గురించి, ఈ నురగలు ఏంటి, ఈ నురగలు లేకుండా ఉంటే బాగుండు అని ఆ నురగల పట్ల వ్యతిరేక భావాన్ని మనం ఎట్లాగా సానుకూల భావంగా మార్చాం? పైనుంచి చూడటం వల్లే. కింద నుంచి చూస్తేనేమో ఇట్లాగా అనిపించింది మనకి జలపాతం దిగువన. ఆ జలపాతం పైనుంచి చూసినప్పుడు అది అవసరమో అనిపించింది. ఏమో అక్కడ విషయం ఏం మారల, నురగలుగానే ఉన్నాయి. నురగల పట్ల మనకున్న భావం మారింది. అట్లాగే చెడుగానే ఉంటుంది, దుర్మార్గముగానే ఉంటుంది, బాధగానే ఉంటుంది, దుఃఖముగానే ఉంటుంది. వాటి పట్ల మనకున్న భావం అక్కడ మార్పు వచ్చింది. ఇది తమాష. అప్పుడు ఇంకా అది దుర్మార్గం లేదు, ఇంకా అది మనల్ని సహాయం చేయటానికి, ముందుకు తీసుకెళ్ళటానికి అవే మనకు ఉపయోగపడుతున్నాయి అన్నది మనకు అర్థమవుతుంది. ఆటంకపరిచేది అని ఇప్పటి వరకు అనుకున్నది మొత్తం కూడా అది మనల్ని ముందుకు తీసుకువెళ్ళేవే ఇవన్నీ అన్నది. అసలు ఎంత మార్పు చూడండి అది. మరి ఇప్పుడు మన జీవితం అంతా ఏంటి? మనకున్న దాంట్లో మనకున్నవన్నిటిని వ్యతిరేకంగా ఇది నాకు ఉండకూడదు నాకుంది, ఇది నాకు ఉండకూడదు నాకుంది, ఇట్లా ఉండకుండా ఇంకో రకంగా ఉంటే బాగుండు అని ఇట్లాగా విరుద్ధ భావాలతో వాటితో మనం ఆ యుద్ధం చేస్తున్నట్టుగా, సంఘర్షణగా జీవితానంతా గడిపేస్తున్నాం. మన చుట్టూ ఉన్న ఎన్విరాన్మెంట్, కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు వీళ్ళందరితో, ఆఫీసులో పక్క వాళ్ళతో ఇట్లాగా మొత్తం ఇట్లాగ సంఘర్షణ వాతావరణమే నింపుకుంటున్నాం. ఇప్పుడు ఈ సంగతులన్నీ తెలిసినాయి కాబట్టి ఇవన్నీ మనకి మిత్రులు, అంతకుముందు శత్రువులు, ఇప్పుడు మిత్రులు, మనకు ఉపయోగపడేవాళ్ళు, మనల్ని ముందుకు తీసుకెళ్లేవాళ్ళు, అభివృద్ధి పరిచేవాళ్ళు అన్న భావనలో వచ్చేసింది. నయాగరా జలపాతం ఎలాగైతే దిగువ నుంచి చూసినప్పుడు నురగలు ఉన్నాయేంటి అని అనిపించింది, పై నుంచి చూసినప్పుడు ఆ జలపాతం ఆ పై నుంచి కిందకి దుముకుతా ఉన్న సన్నివేశాన్ని చూసినప్పుడు, జలపాతం పై నుంచి కూడా చూడటానికి వీలుగా మనం రైలింగ్స్ పెడతారు ఆ పక్కగా, అక్కడి నుంచి దగ్గరగా చూసినప్పుడు అది అవసరం. ఎందుకంటే అంత శక్తితో కిందకి దిగుతూ ఉన్నది. ఆ శక్తి అంతా భూమి మీదకి నేరుగా పెడితే చాలా ప్రమాదం. కాబట్టి ఆ శక్తి అంతా ఏమైంది? బుడగల రూపంలో కొద్దిగా తగ్గిపోయింది. ఆ తీవ్రత తగ్గిపోయింది అనేది అర్థమైంది మనకి. అది అవసరం. అట్లాగే మనది అది అవసరం అనేది అర్థమవుతుంది. కాబట్టి ఇవి బాధ, దుఃఖము, దుర్మార్గము వీటిల్లో మార్పు ఏం చేయట్లా మనం. వాటి పట్ల ఉన్న భావం మారుతూ ఉన్నది. సానుకూల దృక్పథంతో చూడటం మొదలు పెట్టాం మనం ఇప్పుడు ఇక్కడి నుంచి.
అందుచేత అతడు బాధపడుచున్న వారందరి ఎడలను గాఢమైన సానుభూతి కలిగి ఉన్నను ఆ బాధ యొక్క ఎంతము నెరిగిన వాడొకట చేత నిరాశపడుట వానికి సాధ్యము కాదు. అతడు తన దుఃఖములను లోకుల దుఃఖములను కూడా నీ దృష్టితోనే చూచు. వాస్తవంగా దుఃఖం కాదు అనేది అర్థమైపోతుంది. ఈ దుఃఖము ఇప్పుడు దుఃఖం అనేది అనుకుంటున్నామో అది సుఖానికి పర్యవసానం అవుతుంది. అది సుఖంగా మారిపోతుంది. కనుక వాని దివ్య జ్ఞానము వలన కలుగు గొప్ప ఫలితము పరిపూర్ణమైన శాంతి, అంతకంటే ఎక్కువగా శాశ్వతమైన సంతోషము, ఆనందము. ఇది కూడా ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే, ఇది ఇంకా మనలో కలిగే మార్పుల గురించి ఇంకా చెప్పాల్సిన పనే ఉంది. ఇప్పుడు ఏమిటి చెప్పాలి మనకి? ఈ అమరిక గురించి చెప్పాలి. ఈ సృష్టి యొక్క అమరిక, కూర్పు ఈ విధంగా ఉన్నది. కాబట్టి మీ యొక్క రకరకాల బాధలు, కష్టాలు, దుఃఖాలను ఏమైనా అయితే అనుకుంటున్నారో, ఇవన్నీ ఆటంకపరిచేవి, మీ జీవితాన్ని ముందుకు తీసుకెళ్లకుండా, అభివృద్ధి పదంలోకి వెళ్లకుండా ఆటంకపరిచేవి అని మీరు ఏదైతే అనుకుంటున్నారో, అవన్నీ వాటి గురించిన వివరాలన్నీ మనకు అందుబాటులోకి వచ్చినాయి. ఆ సంగతులన్నీ తెలిసినాయి. తెలిసిన తర్వాత ఇంకా మనం ఏమనుకుంటాం, ఇదంతా మనకి అభివృద్ధి పదానికి తీసుకువెళ్ళేదే అని పూర్తిగా సానుకూలమే అయిపోతాం. కానీ ఇంకా దాని గురించి ఇంకొకళ్ళు మనకి చెప్పాల్సిన పని ఉంది. ఇదిగో ఇట్లాగా ఈ సంగతులన్నీ తెలిస్తే ఈ దివ్య జ్ఞాని అన్నవాడికి ఈ విధంగా భావనలు మార్పులు వస్తూ ఉంటాయి అని చెప్పాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందంటే, అంటే మనం అక్కడతో ఆగిపోతాం. విషయాలు తెలుసుకున్న తర్వాత రెండు పరిస్థితులు ఏర్పడతాయి. ఒకటేంటి, వదిలేస్తాం. సంగతులన్నీ తెలుసుకున్నాక బాగుందండి అనేసి ఇక మన పనులోకి మనం వెళ్ళిపోతాం. మన పనులకి, మన జీవితానికి ఈ విన్న సంగతులకి సంబంధం ఏమాత్రం పెట్టం. కట్ చేసేసేస్తాం. ఓ సినిమా చూసి వచ్చినట్టుగా అంతే. ఒక గంట సేపు ఓ సినిమా చూసాం, ఆనందించాం, అయిపోయింది. మన జీవితం మనదే మళ్ళీ అన్నట్టుగా. ఆ సంగతులకి ఆ గంటలో మనం తెలుసుకున్న సంగతులకి మన నిత్య జీవితానికి సంబంధం ఏమాత్రం పెట్టం. అక్కడితో దాన్ని కట్ చేసేస్తాం. అది ఒక పద్ధతి. ఇంకో పద్ధతి ఏంటి, ఇంకొకళ్ళు అంటే దివ్య జ్ఞానిగా ఉండేవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏమిటనమాట, అలా స్టాండ్ స్టిల్ గా అలా ఆగిపోతారు. ఏంటిది, దాని గురించిన ఆలోచనతోనే ఉంటారు. ఆ సంగతులు, విన్న సంగతుల గురించి, తెలియజేయబడిన సంగతుల గురించి, ఈ సృష్టి యొక్క అమెరికా కూర్పు గురించి అవి అతని మనసులో తిరుగాడుతూ ఉంటాయి. దీన్ని ఎట్లాగా అన్వయించుకోవాలి మన నిత్య జీవితాన్ని అన్నట్టుగా ఒక నిశ్శబ్దంగా అలాగ నిలబడిపోతాడు, నిశ్చలంగా. ఎట్లా చేయాలి ఏంటి అనేది తోచినట్టుగా ఎట్లాగా అమలు చేయాలి, ఎట్లా నిత్య జీవితంలోకి అన్వయించుకోవాలి, తెలిసి తెలియనట్లుగా అన్వయించుకోవాలని ఉంది. కానీ ఎట్లాగా అటువంటి పరిస్థితుల్లో ఆ ద్వైధీమాన అట్లాగా ఒక సందేహ పరిస్థితుల్లో ఇప్పుడు ఇది మనకు ఉపయోగపడుతుంది. అంటే ఇప్పుడు ఏంటిది, ఇదిగో ఈ విధంగా దివ్య జ్ఞానికి ఈ విధమైనటువంటి నిర్ణయాలు వస్తాయి, ఇట్లాగా చూస్తాడు దివ్య జ్ఞాని. ఈ సంగతులన్నిటినీ ఎలాగా చూడాలి, ఎలా మన నిత్య జీవితంలోకి అన్వయించుకోవాలి, అట్లా చెప్తున్నాడు అనమాట ఇక్కడ. దానితో ఇప్పుడు మనకి ఒక క్లారిటీ, ఒక స్పష్టత వచ్చేస్తుంది. సంగతులు విన్నాము, వదిలేయకుండా దాన్ని పట్టుకున్నాం, అంతవరకు బాగుంది. పట్టుకుని దాన్ని ఎట్లాగా మనం ఉపయోగించాలి, మన నిత్య జీవితంలోకి ఎలాగా తీసుకురావాలి, అక్కడ కొంచెం మనకి తెలియక అలాగ ఆగిపోయాం, నిలబడ్డాం. ఇప్పుడు ఈయన చెప్పే విధానం వల్ల ఏమైందనమాట, అందుకని ఈ అధ్యాయం కూడా పెట్టాల్సి వచ్చింది చివరిలో. ఎందుకంటే లేకపోతే ఏమైంది, ఈ 9 చూస్తాము ఇంకా అయిపోయింది. ఇప్పుడేంటి, నయాగరా జలపాతం కిందేమో ఇలాగ చూసాము నురగలు, పైకి వెళ్ళాము దాని యొక్క ప్రవాహం ఎంతో శక్తితో కిందకు దుముకుతూ ఉన్నది, అది చూసాము. ఈ రెండింటిని సమన్వయం చేయటం అది తెలియటం లేదు. సంగతులన్నీ విన్నాం,
ఒక పక్కన ఈ సంగతులన్నీ చక్కగా ఒక పక్కన మనం నిలబడి ఉన్నాయి. విన్న సంగతులు మొత్తం ఈ సృష్టి యొక్క అమరిక గురించిన, ఈ సృష్టికి సంబంధించినటువంటి సమస్త రహస్యాలు మనకి ఎంత మేరకు తెలియాలో అంత మేరకు మనకి బహిర్గతం చేశారు. ఇంతకు ముందులాగా కాకుండా రహస్యంగా పొడుపు కథల రూపంలో పెట్టలేదు. బాహాటంగా చక్కగా అందుబాటులోకి తీసుకొచ్చారు. ఎంతవరకు తేగలిగారో అంతవరకు. అంటే ఇవి ఇక్కడతోనే సరైనవి కాదు. మనకేంటంటే ఇంకా రాబోయే ఈ చక్రాల్లో ఇంకా మరీ కొంత విజ్ఞానం అందజేయబడుతుంది. అందుకే మనకి సీక్రెట్ డాక్టర్‌ను ఫస్ట్, సెకండ్ పార్ట్ అంతవరకు వచ్చింది. థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ కూడా రెడీ అయింది. ఆమె రాసింది. కానీ అవి ప్రింట్ కాలేదు. ఆ కాగితాలు ఎక్కడున్నాయో కూడా తెలియదు. అట్లాగా ఉందండి. అవి రాబోయే చక్రాల్లో వాళ్ళకి అందుబాటులోకి వస్తాయి. అప్పుడు దీన్ని ఇంకా మరింత మెరుగ్గా అర్థం చేసుకోవడానికి వీలవుతుంది. ఇంకా మరింత లోతుగా అర్థం చేసుకోవడానికి వీలవుతుంది. సరే. ఇప్పుడేంటి మనం అట్లా ఆగిపోయాం. విన్నాము. దాన్ని వదిలేయాలని అనుకోవట్లేం మనం. ఈ సంగతులన్నిటిని మనం నిత్య జీవితంలోకి అన్వయించుకోవాలి. ఎట్లా? అట్లా ఆగాం. ఇప్పుడేంటంటే ఇదిగో ఎలాగ అన్వయించుకోవాలి? ఎలాగా ఆచరణలోకి తెచ్చుకోవాలి? అది మనకు క్రమక్రమంగా ఇస్తున్నాడన్నమాట ఇక్కడ. ఈ ఈ 10వ అధ్యాయం అట్లా మనకు ఉపయోగపడుతుంది. అంటే మనకి ఒక దారి ఏర్పాటు చేసినట్టు అయిందన్నమాట. అదంతా విని బాగుంది చక్కగా దీన్ని మన నిత్య జీవితంలోకి అన్వయించుకోవాల్సిందే. దీన్ని వదలం మేము అని అనుకున్నాం మనం. కానీ ఎలా? ఇట్లా స్టాండ్ స్టిల్ అయిపోయాం. నిలబడడం లాగా. ఎలాగా అన్వయించుకోవాలి? ఇలాగా అన్వయించుకోవాలి అని ఈ అధ్యాయం అంతా అలా నడుస్తుంది. కాబట్టి దీన్ని కూడా మనం జాగ్రత్తగా గమనించి ఈ పద్ధతిలో మనం ఇట్లాగా ఆలోచిస్తూ దీన్ని మన నిత్య జీవితంలోకి మనదిగా చేసుకోవటం. ఇప్పుడేమవుతుందన్నమాట గొప్ప ఫలితం ఏంటప్పుడు పూర్ణమైన శాంతి. ఎందుకంటే మొత్తం సమాధానం ఇది మన దగ్గర ఇంతవరకు ఏంటుంది? ఇది నాది కాదు. ఇదేంటి నా దగ్గరకు వచ్చింది? నా మీద ఇట్లాగా వేసేశారు అన్యాయంగా. ఈ కష్టాన్ని, ఈ దుఃఖాన్ని, ఈ బాధని, ఈ భార్యని, లేకపోతే ఈ భర్తని, ఈ పిల్లల్ని వీళ్ళందరూ చెప్తే వినరు. వీళ్ళు నాకు పుట్టారు. ఇట్లా ప్రతిదీ వ్యతిరేకంగా నేను ముందుకు వెళ్ళటానికి లేకుండా అయిపోయింది. కాళ్ళు చేతులు కట్టేసినట్టు అయిపోయింది. ఇట్లాగా ఆలోచించు ఉన్నాం ఇప్పుడు. విషయం తెలిసింది. కానీ ఈ ఈ కట్లు ఎలా విప్పదీసుకోవాలి? ఇట్లాగా ఎట్లా మనం అన్వయించుకోవాలి? దాంతో ఏమైందనమాట పరిపూర్ణమైన శాంతి. అంతేని మరి వాళ్ళెవరన్నా మారారా? ఇప్పుడు వినకముందు ఎవరు భార్యో, ఎవరు భర్తో, ఎవరు పిల్లలో, మన ఉద్యోగము, వ్యాపారము, మనకున్న స్థితిగతులు, మన చుట్టూ ఉన్న వాళ్ళతో మనకున్నటువంటి సంబంధ బాంధవ్యాలు, వీటిలో ఏమన్నా మార్పు వచ్చిందా? వినక ముందు ఎలాగున్నారు, విన్న తర్వాత కూడా అలాగే కదా ఉంది. కానీ భావంలో మార్పు. భావంలో మార్పు. అంతకుముందంతా వ్యతిరేకంగా అనుకున్నదంతా అనుకూలం అయిపోయింది. అట్లాగా చేసేటప్పుడు కల్లా ఏమైందనమాట పరిపూర్ణమైన శాంతి. అంతకంటే ఎక్కువగా శాశ్వతమైనట సంతోషము, ఆనందం. ఎందుకంటే పరిణామంలో అభివృద్ధి మార్గంలోనే ఉన్నాను నేను అన్నది అర్థమైపోయింది మనకి. మనం ముందుకే వెళుతున్నాం. వీటి వల్ల మనం ఆటంకపరచబడటం లేదు. వీటి ద్వారానే మనకు ముందు తీసుకెళ్ళబడుతున్నాం. కాకపోతే ఆ రైలు శుభ్రంగా లేదు. మనకేంటి ఆ భోగి కొంచెం క్రిక్కిరిసి ఉన్నది. మనం ఈ స్లీపర్ కోచ్‌లో హాయిగా మన స్లీపరు అది రిజర్వ్ చేసుకొని దాంట్లో సుఖంగా వెళ్ళడానికి వీలు లేకుండా కొంచెం జనరల్ బోగీలో వెళ్ళాల్సి వచ్చేటప్పటికల్లా క్రిక్కిరిసి ఉండడం వల్ల అటు ఇటు కదలటానికి కూడా చోటు లేకుండా అలా ఉండిపోయాం. అందుకని మనకి చాలా ఇబ్బంది అనిపిస్తుంది. కానీ మరి నువ్వు జనరల్ కోచ్‌లోకి ఎలాగా వచ్చావు మరి?
స్లీపర్లోకి ఎలాగ వెళ్ళలేదు అంటే మరి మనకి దానికి తగ్గ విషయం మన దగ్గర లేదు. మన బ్యాంక్ అకౌంట్, మన అకౌంట్‌లో దానికి తగ్గది లేకపోవటం వల్ల ఇక్కడ ఇక్కడ ఉంటేనే మనకి కానీ ప్రయాణం జరుగుతున్నది కదా! అభివృద్ధి కేసి అంటే మనం డెస్టినేషన్‌కి చేరాల్సిన వైపుకే ఆ రైలు వెళ్తూ ఉంది. స్లీపర్‌లో తాపీగా, ఆనందంగా, హాయిగా పడుకున్న వాళ్ళతో పాటు మనం కూడా వెళ్తున్నాం. వాళ్ళు అక్కడికే చేరతారు. మనం అక్కడికే చేరతాం. కాకపోతే మనం ఇట్లాగా అయిపోయింది పరిస్థితి. కానీ ఇప్పుడు మనకి ఎట్లాగా ఆలోచన వచ్చింది? ఇట్లాగా ఇది నాకు సంబంధించిన విషయం. అంతకుముందు ఇది అనవసరంగా నేను ఇక్కడ కూర్చోవలసొచ్చింది. ఇట్లాగొచ్చింది నా పరిస్థితి అని అనుకున్నదల్లా, ఇది నాకు అవసరమైన పరిస్థితి. ఇక్కడ కూర్చోవటం వల్ల వీళ్ళు ఎంతమంది ఎంత బాధపడుతున్నారు. పాపం అంటే ఆర్థికంగా తక్కువ స్థాయిలో ఉండడం వల్ల అదే బోగిలో ప్రయాణం చేయాల్సొచ్చింది. ఇట్లా వాళ్ళ పట్ల ఇంకొక వైపు నుంచి మనం ఆలోచించాలి. దానివల్ల అది మనం సంఘర్షణ లేని ఆలోచన విధానం. ఎక్కడున్నా గాని మనం ఏ పరిస్థితిలో ఉన్నా ఆ పరిస్థితులకు అనుకూలంగా మనం మలుచుకోవడం మనం. దానివల్ల ఏమవుతుందంటే పరమ శాంతి, పరిపూర్ణమైన శాంతి, శాశ్వతమైన సంతోషము, ఆనందం. ఈ విధంగా మనం ఇప్పుడు విషయాలన్నీ విని ఆగిపోయాం. ఇవి మన నిత్య జీవితంలోకి తెచ్చుకోవాలని అనుకుంటున్నాం. కానీ ఎట్లాగా అనేది కొంచెంగా మనం కొద్దిగా కొరవ ఏర్పడిందది. అది ఇప్పుడు పూర్తి అవుతుందనమాట ఈ అధ్యాయంతో. ఇదిగో ఈ విధంగా మనం ఆలోచన విధానం ఉండాలి. ఈ విధంగా మనం దీన్ని తీసుకోవాలి. ఈ విషయాలన్నిటిని ఈ పద్ధతిలో మనం తీసుకొని మన జీవితానికి అన్వయించుకోవాలి. కాబట్టి మనం దివ్య జ్ఞానిగా మారే క్రమంలో ఇవి మనకి ఎంతో ఉపయోగపడుతుంది. ఇది మిగతా విషయాలు మనం వచ్చే సోమవారం నాడు చెప్పుకుందాం. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేణ మార్గేణ మహిం మహిషాః బ్రాహ్మణేభ్యः సుఖమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు లోకాః సమస్తాః సుఖినో భవంతు లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. అందరికీ ధన్యవాదములు సోదర శ్రోతలందరికీ. ఇప్పటి వరకు చెప్పుకున్న విభాగం అయితే ఇప్పుడు చెప్పుకునేది కొంచెం మనల్ని దగ్గరికి తీసుకెళ్తుంది అనమాట. దాని దగ్గరికి ఇప్పుడేంటి దూరం నుంచి చూసాం, అది మనకి సంబంధం లేదు, ఊరికే చూడటాను అన్నట్టు. మన ఎగ్జిబిషన్ లాగానో లేకపోతే ఒక మ్యూజియం లాగానో, ఒక మ్యూజియానికి వెళ్తే ఆ వస్తువులన్నీ అక్కడ ఉంటాయి, మనం చూస్తూ ఉంటాం. ఓహో అట్లాగా ఇలా అప్పటి సంగతి ఫలానా సంవత్సరంలోవి ఉన్న వేల సంవత్సరాల క్రితం దాన్ని అలాగా మనం చూపించుకుంటా వెళ్తుంటాం. దానికి మనకి సంబంధం. ఇప్పుడు ఏమైంది, ఆడియో ఆఫీసర్లో ఇప్పుడు ఏమైందంటే విషయాలన్నీ విన్నాం. సృష్టి యొక్క అమెరిక, ఈ సృష్టి అనే మహాయంత్రం చుట్టూ తిరిగాం, మొత్తం లోపల కూడా పరిశీలించాం, ఎక్కడా వదలలేదు. మొత్తం సమస్తం ప్రతి బోల్టు నట్టుతో సహా అన్ని చూసాం. అయితే ఏంటి ఇక్కడ మనకి ప్రశ్న, ఆ యంత్రంలో భాగం అయిపోవాలి అంటే భాగంగానే ఉన్నాం, కానీ అనుకోవట్లేదు కదా ఆ యంత్రంలో భాగంగా అయిపోవటం ఎట్లాగా. నేర్చుకున్న విషయాలన్నిటినీ మనం నిత్య జీవితంలోకి ఎలా తేవాలనే భావన కలిగింది. కాబట్టి ఇది ఎందుకు వచ్చింది, ఎలాగా మనకి నిత్య జీవితంలోకి తేవాలి అని ఎలాగా ప్రశ్న వచ్చింది, తెచ్చుకోవాలనే భావం కలిగింది మనకి ఎన్ని విన్న తర్వాత. కొంతమంది ఏమో వినేసి బాగుందని వెళ్ళిపోయారు,
కానీ మనం వెళ్ళకుండా ఇక్కడ కూర్చున్నాం. ఇప్పుడు కార్యక్రమం అయిపోయిందండి, శాంతి మంత్రం చదివేశాం, కానీ కూర్చున్నారు. ఎందుకు? ఏంటి ఏంటి దీన్ని ఎట్లాగా నా నిత్య జీవితంలోకి ఎలాగ తీసుకురావాలి, నా డే టు డే దీంట్లోకి ఆచరణగా అని ఇప్పుడు మనకు ఆలోచన కలిగింది. దానికి సమాధానంగా మనకి ఈ 10వ అధ్యాయం చక్కగా మనకి వివరణగా ఇస్తుంది. ఈ 10వ అధ్యాయం అయ్యేటప్పుడు కల్లా ఏమాత్రం అనుమానము, సందేహము ఏమాత్రం లేకుండా చక్కగా దీన్ని మన నిత్య జీవితంలోకి తెచ్చుకోవడానికి పూర్తి అవకాశం ఏర్పడుతుంది. అట్లా మనం చెప్పుకుందాం. అట్లాగా మళ్ళీ నెక్స్ట్ సోమవారం నాడు కలుగుతాం. థ్యాంక్ యూ సార్. సార్ అందరం దివ్య జ్ఞానులం కావాలి, సమాజ సోదరంలం కాకుండా, సమాజ సభ్యులము కాకుండా దివ్య జ్ఞానులు. రాఘరా గారు, గీత అండి. నమస్తే, చెప్పండి. రాఘరా గారు చెప్పండి. అంటే ఇప్పుడు ఏదన్నా చూసి అంటే ఇంకా మనం అది అలా ఉంది అని స్పందించకుండా ఉండిపోవాలంటారా? ఏదన్నా సంఘటన ఏదన్నా జరిగితే అది జరగాల్సే జరిగింది అనుకోవాలా, అది మన రియాక్షన్ ఉండకూడదు అంటారా? ఏదో జరుగుతూ ఉంది, మనకి వ్యతిరేకంగా ఉన్నది ఏదో జరుగుతున్నది కాబట్టి ఇది ఉండకూడదు మనకి అని దాని పట్ల వ్యతిరేకం కాకుండా, ఇది మనదే కాబట్టి మన దగ్గరకు వచ్చింది. నెంబర్ 1 మనది కాబట్టి మన దగ్గరకు వచ్చింది. దాంతో ఏమైంది, సగం ఘర్షణ తగ్గిపోయింది కదా. దాంతో ఆ సిచ్యువేషన్ తో మనకున్న ఘర్షణ 100% నుంచి 50% తగ్గిపోతుంది. ఇది మనదే అనేటప్పుడు కల్లా ఆ తర్వాత ఏంటి, దీని నుంచి మనం బయట అరే మనం అంతకుముందు చేసి దాన్ని మనం అంగీకరించాల్సిన అవసరం లేదు. బయటపడటం ఎలాగ దాని నుంచి అనుభవించవలసిన అవసరం లేదు. దాని నుంచి బయటపడిపోయేట్లుగా మార్గాలు ఎదుర్కోవటం. అదే ప్రయత్నం చేయాలి కదా. చేయాలి, ప్రయత్నం చేయాలి తప్పనిసరిగా. అందుకోసం ప్రయత్నం. మరి ఇదంతా తెలుసుకోవడం ఎందుకు, మనం జరిగేటప్పుడు ఎందుకంటే ఈ అమెరికంతా ఈ కూలిపోయి మనం 70 గంటలు వెచ్చించాం. 70 గంటలు 1-2 కాదు. జరిగేది జరుగుతుంటే ఇంకా తెలుసుకునేదే ఉంది. రేపు ఉదయం వస్తుంది కదా, సూర్యోదయం వస్తుంది రేపు. ఇంకా రేపు సూర్యోదయం పోతుంది అని ముందు ఇవాళ తెలుసుకోవాల్సిన అవసరం ఉందా? తెలుసుకుని ఏం చేస్తాం? కాబట్టి అట్లా కాదు, మనం రేపు సూర్యోదయం అవుతుంది, దానికి ఏంటి ఏర్పాట్లు మనం చేసుకోవాలి అన్న దానికి ప్రయత్నం ఉండాలి. ఆ ప్రయత్నం వల్లే మనం ఎప్పుడో కొన్ని వందల జన్మల తర్వాత జరిగే అభివృద్ధి ఏదైతే ఉందో అది ఇప్పుడే జరుగుతుంది మనకి, మనోవికాసం. అట్లా జరగటం కోసం ఇది మనకి ఇచ్చారు సీక్రెట్ డాక్టర్. దాంట్లో ఉన్న విషయాలు అంటే సృష్టి యొక్క అండర్స్టాండింగ్. ఇప్పుడు మనం వేటిని మార్చట్లేదు, అండర్స్టాండింగ్ వల్ల వాటి పట్ల ఉన్న భావం మారిపోయింది, సానుకూలం అయిపోయింది. సానుకూలం అయిపోవడం అటు నుంచి వ్యతిరేకం ఉన్నది కూడా సానుకూలం అయిపోతుంది ఆటోమేటిక్. అయితే కొంచెం 1 రోజు 2 రోజులు కొంచెం ఆలస్యం అవ్వచ్చు. మనం నెమ్మదిగా ఇది ఇట్లాగా అది ఎలాగా అని మనం వివరించి చెప్పొచ్చు వాళ్ళకి. దాని నుంచి బయటపడటం ఎట్లాగా వ్యతిరేకంగా కాకుండా, ఇది నాకు ఉండకూడదు ఈ సిచ్యువేషను అని కాకుండా, కాబట్టి నా దగ్గరకు వచ్చింది నుంచి మనం బయటపడటానికి ప్రయత్నం చేద్దాం అని సానుకూలంగా ప్రయత్నం చేయాలి, వ్యతిరేకంగా ప్రయత్నం చేయకూడదు. మళ్ళీ వ్యతిరేకంగా చేస్తే ఇంకొక కర్మను మనం చేసినట్టు అయిపోయిందంటే, ఇంకొక దాన్ని బిల్డప్ చేసినట్టు. దాని పట్ల సానుకూలంగా దానికి మనకు ఉన్న కనెక్షన్ కట్ అయిపోతుంది. సానుకూలం లేకుండా వ్యతిరేకం ఉన్నంత కాలం అది మన చుట్టే ఉంటుంది. అది
ఆ బంధం విడిపోదు. మనం కట్టుబాట్లు కదా, ఇవన్నీ కట్టిన కట్టులు. ఆ కట్టు తెగాలి అంటే దాని పట్ల సానుకూలం ఎప్పుడైతే ఉందో కట్టు తెగిపోతుంది, అంతే. దట్స్ ఆల్. దాని నుంచి బయటపడటం ఎట్లాగా అనే కూడా అక్కర్లేనంతగా అయిపోతుంది అనమాట. కొన్ని మరీ గట్టిగా ఉన్న సిచ్యువేషన్స్ ఏమన్నా ఉంటే అది నెమ్మదిగా దాన్ని థ్యాంక్ యూ అండి. మార్పు కోసమే మనం ఇదంతా. ఇది ఉంది కాబట్టి ఇంకెంత మొఖాన రాసి పంపించాడు బ్రహ్మ, నుదుటన రాసి పంపించాడు, ఇది ఇంతే అన్నది లేదు. ఫ్లెక్సిబిలిటీ. ఏ క్షణం కావాలంటే ఆ క్షణంలో ఆ దైవానుభూతిలోకి వెళ్ళిపోతాం, ఎందుకంటే దైవాంశగా మనం ఉన్నాం కాబట్టి. థ్యాంక్ యూ అండి. ఓకే.